శివమ్మ. మేము ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మా ఉత్తరప్రదేశ్ ఆగ్రా. మరి దీపిక మా కోడలు, మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు బిడ్డే. అయితే ఆమె ఇక్కడ 10వ రోజు 10 తారీఖు రోజు వాళ్ళకు పిల్లలను స్కూల్కి తీసుకురావడానికని వెళ్ళింది. ఆ రోజు 12:30కు వెళ్తే అక్కడి నుంచి మాయమైంది. తెలుసులేదు ఎక్కడ పోయింది కూడా. ఆ రోజు చంద్రవీర అతను మా పెద్ద ఆడపడుచు కొడుకు, అతను కూడా ఆ రోజు నుంచి కానొస్తలేడు. అందుకోసము వాళ్ళు ఎక్కడున్నారు ఏమున్నారని మాకు డౌటు. ఇంకోటి అతను కూడా ఆ రోజు నుంచి కానొస్తలేడని మరి అతని మీద మాకు డౌట్ వస్తుంది. మరి సీసీ కెమెరాలో చూస్తే అతను లేడు. ఆ అమ్మాయి ఆ బాబు ముగ్గురు తల్లిపిల్లలు కనిపించారు. మరి వాళ్ళిద్దరూ ఎక్కడున్నది మాకు కనిపించాలని మరి మేము కోరుకుంటున్నాము. మరి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా అంత పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు కాబట్టి వీళ్ళకు అర్థం కాదని పట్టించుకుంటలేరు. అందుకోసం మేము ఇక్కడ వచ్చి టీవీ ఛానళ్ళకు ఇచ్చినాము. అలాగే మరి వాళ్ళు దొరికినా కూడా ఎవరికైనా మీకు దొరికినా ఎక్కడైనా కానొచ్చినా మీకు దయచేసి మరి మీకు ఏమైనా డబ్బులు సాయం కావాలన్నా కూడా మా తరపు నుంచి ఇస్తాము. మరి మీరే మీ తరపు నుంచి మీరు కూడా దయచేసి వాళ్ళు ఎక్కడున్నా పట్టించడని మేము సమాధానాన్ని ఇస్తున్నాము. చెప్పండి వాళ్ళకు చెప్పండి అని చెప్తున్నాము. మరి మీరు వీళ్ళిద్దరే వెళ్ళిపోయిన వాళ్ళు. మరి ఈ పిల్లలు అలా వీళ్ళు కానొస్తలేరు. 4 అనమాట. 2 పిల్లలు 2 పెద్దలు. మరి ఇలా ఇద్దరు ఏడన్నా కనిపించినా దయచేసి మాకు సమాధానం అందించండి. మీకు అందరికీ వందనాలు. चंद्रवीर और दोनों का नाम बच्चे पायल।